అందరికీ నమస్కారం అండి। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 అంటే మూడోసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నటువంటి మన మంత్రి వర్యులు లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఈ రోజు పిల్లల భవిష్యత్తును నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని నిర్వహించడం జరుగుతూ ఉంది। దాదాపు 6 నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని నిర్వహిస్తూ ఉన్నాము। పిల్లల ప్రోగ్రెస్ ప్రతి 6 మంత్స్ కి కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉంటున్నారు, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, స్పోర్ట్స్ పరంగా కానీ చదువు పరంగా కానీ ఎన్నో అకాడమిక్ మార్పుల వల్ల పిల్లలు ఇస్తున్నటువంటి చేంజెస్ ని మనము పర్యవేక్షిస్తూ ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ని కూడా చూడడం జరుగుతూ ఉంది। పొద్దున్న నుంచి ఈరోజు బుకరాయి సముద్రం మండలం అంబేద్కర్ కొర్రపాడు స్కూల్లో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో రావడం జరిగింది। వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రోజు తల్లిదండ్రులను పిల్లలను కూడా కలవడం జరిగింది। స్థానికంగా ఉన్నటువంటి స్కూల్ ఫెసిలిటీస్ కూడా మెరుగుపడ్డము పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రమైసెస్ లో కానీ దాదాపు దాతల సహాయంతో లేదంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఇక్కడ పెద్ద ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియం ని ఈరోజు షెడ్ ని దాదాపు 30 లక్షల రూపాయలతో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది। హాస్టల్ కాబట్టి పేరెంట్స్ దూర ప్రాంతాల నుంచి వస్తారు। దాదాపు 520 పిల్లలు ఇక్కడ ఆడపిల్లలు చదువుకునే పరిస్థితి ఉంది। ఇక్కడ ఒకవేళ సండే పూట కానీ ఎప్పుడైనా తల్లిదండ్రులు వచ్చి వెయిట్ చేయాలన్నా పిల్లలకి తల్లిదండ్రులకి మాట్లాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎండ కానీ వాన కానీ ఉన్నందుకు ఇక్కడ మంచి ఓపెన్ ఆడిటోరియం ఇవ్వగలిగితే వాళ్ళని ఫెసిలిటీకి వాళ్ళు అడగడం జరిగింది। అది వెంటనే కూడా మనం సెప్టెంబర్లో అడిగితే ఇమీడియట్ గా కూడా ఒక దాతల సహాయంతో స్థానికంగా ఉన్నటువంటి టీచర్ ఫనీ గారి సహకారంతో ఈ రోజు ఈ షెడ్ ని కూడా నిర్మించడము చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। అలా స్కూల్లో ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ మీరు గతంలో చూసారు, మనం వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆడపిల్లల వాష్రూమ్స్ కి కూడా డోర్లు లేని పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం। వాటినన్నిటినీ కూడా ఇప్పుడు మనం అంతా ఫిక్స్ చేయడం జరిగింది। తర్వాత భోజన వసతి అంటే ఏజెన్సీ తరఫున ఉన్నటువంటి కుక్స్ సరిగా భోజనాలు పెట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా చేంజ్ చేసి ఈ రోజు మంచి మెరుగైన భోజనాన్ని మనం అందిస్తా ఉన్నామని ఈ రోజు తల్లిదండ్రులు కూడా వచ్చి హర్షం వ్యక్తం చేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం। లోకల్లో స్థానికంగా క్లాస్ రూమ్స్ లో కానీ లేదంటే నైట్ పూట దోమలు ఎక్కువ రావడము, విండోస్ అన్నిటికీ కూడా దోమతారలు వేయడం కానీ అండ్ ముఖ్యంగా ఆరో ప్లాంట్ అండి తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో ఈ స్కూల్ హాస్టల్ పిల్లలు ఉంటే మనము ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో దాదాపు 5 లక్షల రూపాయలతో ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ని ఆరో ప్లాంట్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది। సో ప్రతి ఒక్కటి కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం మెరుగుపరుస్తూ అంటే అకాడమిక్ లో ఎలా మన లోకేష్ గారు ప్రణాళికలు తీసుకొని వచ్చి సబ్జెక్ట్ వైజ్ గా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 5th నుంచి 10th స్టాండర్డ్ వరకు చదువుకున్నటువంటి పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు। సో వాళ్ళకి అకాడమిక్ గా ఎన్నో సిలబస్ చేంజెస్ తీసుకొని వచ్చి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ అంటే మనకి ఎప్పుడు లేని విధంగా డిఎస్సి ద్వారా దాదాపు 16,000 పోస్టులను నింపి ఈ రోజు ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ని ఈ రోజు వాళ్ళకి ఇచ్చి మెరుగైన విద్యను కూడా పిల్లలకు అభ్యసించాలి అని చెప్తూ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। అలాగే అదే విధంగా తల్లికి వందనం అందుకుంటూ ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు స్కూళ్ళకి వెళ్ళి పంపించలేకున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజు ధైర్యంగా స్కూళ్ళకు పంపించే పరిస్థితిని చూస్తా ఉన్నారని కూడా ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చెప్పడం జరుగుతూ ఉంది। అండ్ ఎప్పుడూ లేని వ్యవస్థ ఇది అంటే టీచర్స్ తల్లిదండ్రులు కూర్చొని పిల్లల భవిష్యత్తు కోసము మాట్లాడుకోవడం కానీ పిల్లల ప్రోగ్రెస్ విషయం కానీ స్థానికంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీలో ఉండడం బట్టి పిల్లలు ఏ రకమైన అలవాట్లు ఉంటున్నాయి లేదా ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, బయటికి వెళ్తే ఏం పరిస్థితులు ఉన్నాయి అండ్ ముఖ్యంగా మన స్కూల్లో కూడా ఈ రోజు
రోజు ఆడపిల్లలు కాబట్టి బయటికి వెళ్తే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఈ రోజు ఆడపిల్లల భద్రత కోసం కూడా వాళ్ళ కోసం ఈ ట్రైనింగ్స్ చేస్తాము. ఈ రోజు అంతా వాళ్ళు ప్రదర్శించడం కూడా చూసాము. అలాగే చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ సింగింగ్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, అండ్ అదే విధంగా జిమ్నాస్టిక్స్ లో కూడా ఈ రోజు ఆడపిల్లలు ముందుకు వెళ్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తుందని కూడా ఈరోజు తల్లిదండ్రులు తెలియజేస్తడం జరుగుతూ ఉంది. అండ్ ఎన్నడూ లేని విధంగా మాక్ అసెంబ్లీని ఈరోజు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో స్టూడెంట్ ఎమ్మెల్యేస్ గా ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చి అసెంబ్లీ ఎలా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనే విధంగా ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా ఒక పిల్లలకి ముందుకు తీసుకెళ్లే వ్యవస్థను చూస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఆ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినటువంటి శిరీష అనే అమ్మాయి ఈ రోజు ఇదే స్కూల్, అంబేద్కర్ పాఠశాల స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా చాలా గర్వకారణంగా కూడా ఈ రోజు భావిస్తా ఉన్నాము. సో ఇలా ఎన్నో టాలెంటెడ్ పిల్లలందరూ కూడా ఈ రోజు చాలా ఉత్సాహంగా స్కూల్స్ కి వెళ్ళడం కానీ, స్కూల్లో విద్యను అభ్యసించడం కానీ, ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి శనివారం నో బ్యాగ్ డే అని వాళ్ళకి సెలవునిచ్చి, అంటే బ్యాగ్స్ పుస్తకాలతోనే మనము రోజు పిల్లలను ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ ఓన్లీ చదువు కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా మనము దృష్టి సారించాలని ప్రతి శనివారం కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, మెంటల్ హెల్త్ ట్రైనింగ్స్ కానీ, అంటే ఇక్కడ మనకి స్థానికంగా ఉన్నటువంటి స్కూల్లో కూడా ఈ రోజు మెంటల్ హెల్త్ కోసం ఎడ్యుకేషన్, అంటే మెంటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా ఈరోజు అందుబాటులో ఉండి పిల్లలకి ట్రైనింగ్స్ ఇవ్వడం, అవేర్నెస్ ఇవ్వడం చేయడం జరుగుతూ ఉంది. సో చాలా చాలా సంతోషంగా ప్రజలందరూ అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళే పరిస్థితి, పొద్దున వెళ్తే రాత్రికి వచ్చే పరిస్థితి, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో, ఎట్లా ఉంటున్నారో తెలియక ఒకవేళ స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి, భద్రత వల్లనో దేని వల్లనో ఈ రోజు ప్రభుత్వం మీద భరోసాతో ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జాగ్రత్తలు, భద్రత ఈ రోజు ప్రతి బిడ్డని స్కూల్ కి పంపించే అవకాశాన్ని ఇస్తున్నందుకు తల్లిదండ్రులు చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లలకు కూడా ఈ అకాడమిక్ దాంట్లో కూడా ఒక గ్రీన్ ప్రోగ్రెస్ కార్డ్ అని ప్రతి చదువుకున్న బిడ్డకి కూడా ఒక స్టార్ క్యాంపెయిన్, అంటే స్టార్ స్టూడెంట్ గా కూడా వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ, అంటే చదువుకున్న ర్యాంక్స్ వస్తున్నటువంటి, అంటే ప్రతి అకాడమిక్ లో కూడా వాళ్ళు ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు ర్యాంక్స్ తో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళని బహుమతులు, రివార్డ్స్ అందించే పరిస్థితి ఉందని కూడా ఈరోజు ఒక మంచి వ్యవస్థను చూస్తూ ఉన్నాము. విద్యా వ్యవస్థను ఇంత పెను మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలుగు బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చదువుని అందిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి మన మినిస్టర్ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక విజనరీ లీడర్, పిల్లల భవిష్యత్తు కోసం, అంటే కాలం మారే కొద్దీ ఆయన కూడా తరం మారుతూ వ్యవస్థను కూడా మారుస్తూ మనకి ఇస్తున్నటువంటి అవైలబిలిటీ ఫెసిలిటీస్ ని కూడా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.